నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రానికి 79 ఏళ్ళు. ప్రపంచ పోటీలో భారత్ ఎక్కడ? స్వాతంత్రానికి 79 ఏళ్ళు. ప్రపంచ పోటీలో భారత్ ఎక్కడ ఉంది? బహుజనుల భారతం ఎక్కడ ఉంది? స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం 1947 ఆగస్టు 15న రాజకీయ స్వాతంత్రాన్ని సాధించింది. అది కేవలం బ్రిటిష్ పాలన నుంచి అధికార మార్పిడి మాత్రమే కాదు. శతాబ్దాలుగా పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానత, కుల వివక్షత, అంటరానితనం, ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం వంటి సమస్యలతో బాధపడుతున్న కోట్లాది ప్రజలకు ఒక కొత్త భారతదేశం నిర్మించబడుతుందనే ఆశను కలిగించిన చారిత్రాత్మకమైన ఘట్టం. అయితే 79 సంవత్సరాల స్వాతంత్ర ప్రయాణాన్ని కేవలం మన దేశం ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అనే ఒక ప్రశ్నతో కొలిస్తే అది భారతదేశపు అసలు కథను చెప్పదు. ఒక దేశం గొప్పదనాన్ని దాని జీడిపితో మాత్రమే కొలవలేం. ప్రజల ఆదాయం ఎంత, పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వారికి అందుతున్న నాణ్యమైన విద్య అందుతున్నదా, యువతకు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉన్నాయా, మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయా, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలు ఆర్థిక సంపదలో భాగస్వాములు అయ్యారా, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతుంది, మీడియా స్వతంత్రంగా పనిచేస్తుందా, రాజ్యాంగ విలువలు బలంగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా దేశ అభివృద్ధి చెందిందంటే అవి అంత ముఖ్యమైనవి. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఒక అసౌకర్యమైన కానీ అవసరమైన ప్రశ్న వేసుకోవాలి. భారతదేశం ప్రపంచంలో ముందుకు వెళుతున్నదా, లేక ఆర్థికంగా ముందుకు వెళుతూనే సామాజికంగా, మానవ అభివృద్ధిలో, సమానత్వంలో వెనకబడుతున్నదా? సమాధానం రెండిట్లోనూ కొంత నిజం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఎక్కడ ఉంది? 1947లో భారతదేశం అత్యంత పేద, నిరక్షరాస్య, వలస పాలన నుంచి బయటపడిన దేశం. పారిశ్రామిక మౌలిక వసతులు పరిమితంగా ఉన్నాయి. వ్యవసాయం మీద విపరీతంగా ఆధారపడటం, ఆహార కొరత, తక్కువ ఆయుర్దాయం, అధిక శిశు మరణాలు, నిరక్షరాస్యత, కుల ఆధారిత సామాజిక దోపిడీ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అయినా స్వాతంత్రం తర్వాత భారతదేశం సాధించిన మార్పును చిన్న చూపు చూడటం చరిత్రకు అన్యాయం అవుతుంది. ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏర్పడింది, సార్వత్రిక ఓటు హక్కు వచ్చింది, ప్రభుత్వ విద్యా వ్యవస్థ విస్తరించింది, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, ఆనకట్టలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు నిర్మించబడ్డాయి. హరిత విప్లవం ఆహార భద్రతకు బలం ఇచ్చింది. 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత సేవారంగం, ఐటీ పరిశ్రమలు, ప్రపంచ వాణిజ్యంతో భారతదేశం అనుసంధానమైంది. జీవన ప్రమాణాల్లో కూడా భారీ మార్పు వచ్చింది. 2023 నాటికి భారతదేశంలో సగటు ఆయుర్దార్థం
73.6 సంవత్సరాలకు చేరింది. కాబట్టి స్వాతంత్రం తర్వాత భారత్ పూర్తిగా దిగజారిపోయింది అనడం వాస్తవాధారిత చరిత్ర కాదు. కానీ మరొక ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. ఈ అభివృద్ధి ఎవరి జీవితాలను ఎంతగా మార్చింది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. 2014 తర్వాత భారత్ ఆర్థికంగా పెద్దది, కానీ ప్రజల జీవితాల్లో సమానంగా పెద్ద మార్పు వచ్చిందా? 2014 నుంచి 2026 వరకు భారతదేశ ఆర్థిక పరిమాణం గణనీయంగా పెరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025లో భారతదేశం నామమాత్రపు జీడిపి సుమారు $3.96 ట్రిలియన్, తలసరి జీడిపి సుమారు $2,702 భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా కొనసాగుతుంది. IMF 2026లో భారత వాస్తవ జీడిపి వృద్ధిని సుమారు 6.4 లేక 6.5% పరిధిలో అంచనా వేసింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. 2014లో భారతదేశం ప్రపంచంలో సుమారు 10వ అతిపెద్ద నామమాత్రపు ఆర్థిక వ్యవస్థగా ఉండగా ఆ తర్వాత 5వ స్థానానికి చేరింది. 2025లో 4వ స్థానానికి చేరిందనే అంచనాలు, ప్రచారాలు వచ్చాయి. అయితే 2026 ఏప్రిల్ IMF తాజా WO అంచనాల్లో రూపాయి విలువ, జీడిపి లెక్కల పునర్విమర్శ తదితర కారణాలతో భారత్ సుమారు $4.15 ట్రిలియన్ తో 6వ స్థానంలో ఉంది. అంటే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది అనే నినాదాన్ని శాశ్వత వాస్తవంగా చూడటం సరైంది ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ప్రపంచ ర్యాంకులు మారుతుంటాయి, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే జీడిపి ర్యాంకు పెరిగినంత మాత్రాన ప్రతి భారతీయుడి జీవన ప్రమాణం అదే వేగంతో పెరగదు. అమెరికా, జర్మన్, జపాన్, బ్రిటన్ వంటి దేశాలలో మనం పోటీ పడుతున్నామని చెప్పేటప్పుడు ఆ దేశాల తలసరి ఆదాయం, ప్రజా ఆరోగ్యం, విద్యా నాణ్యత, సామాజిక భద్రత, పరిశోధన, ఉపాధి నాణ్యత, మహిళల భాగస్వామ్యం, పౌర స్వేచ్ఛలను కూడా పోల్చుకోవాలి. అక్కడే భారతదేశం ఇంకా చాలా దూరంలో ఉంది. పేదరికం తగ్గింది, ఇది నిజం. కానీ పేదరికం నుంచి బయటపడటం, సంపన్నులుగా మారటం ఒకటే కాదు. భారతదేశ అభివృద్ధి కథలో అత్యంత ముఖ్యమైన సానుకూల అంశం పేదరికం తగ్గడం. ప్రపంచ బ్యాంకు తాజా విశ్లేషణ ప్రకారం 2011-12లో $2.15 అంతర్జాతీయ దారిద్ర్య రేఖ కింద ఉన్న జనాభా 16.2% ఉండగా 2022-23లో అది 2.3% తగ్గింది. ఈ ప్రమాణం ప్రకారం సుమారు 171 మిలియన్ మంది ఆ స్థాయి తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చిన్న విషయం కాదు. ఇళ్లకు విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, గృహాలు, ఆహార సబ్సిడీలు, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ సేవలు, రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలలో కోట్లాది కుటుంబాలకు గతంలో పోలిస్తే మెరుగుదల వచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన అపోహను తొలగించాలి. పేదరికం తగ్గిందే అంటే అసమానత తొలగిపోయిందని కాదు. ఒక కుటుంబం ఆకలి నుంచి బయటపడవచ్చు, కానీ అదే సమయంలో మరో కుటుంబం వేల కోట్ల సంపాదనను సంపాదిస్తే దేశ సంపద పంపిణీలో అంతరం మరింత పెరగవచ్చు. అందుకే పేదరికం మాత్రమే కాదు,
ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది, ఆదాయం ఎవరి చేతుల్లో ఉంది, అవకాశాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి అనే ప్రశ్నలు కూడా అడగాలి. భారతదేశం ముందు నిలిచిన అతిపెద్ద ప్రశ్న 2 భారతాలు ఉన్నాయి భారతదేశంలో. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం భారతదేశంలో దిగువ 50% మంది ప్రజలు జాతీయ ఆదాయంలో సుమారు 15% మాత్రమే పొందుతుండగా పై 10% సుమారు 57.7% ఆదాయాన్ని పొందుతున్నారు. సంపద విషయంలో పరిస్థితి ఇంకా తీవ్రమైనది. 10% వద్ద సుమారు 65% సంపద ఉంది. అంటే 10% బడా పారిశ్రామికవేత్తలు, ఆధిపత్య కులాల వద్ద ఆ దేశంలోని 65% సంపద ఉంది. పై 1% వద్ద సుమారు 40% మాత్రమే ఉంది. దిగువ 50% వద్ద కేవలం 6.54% సంపద ఉంది. ఇది భారతదేశ అభివృద్ధి నమూనాకు ఒక తీవ్రమైన హెచ్చరిక. దేశం సంపన్నమవుతుంది, కానీ దేశ సంపద అందరి చేతుల్లోకి సమానంగా వెళుతుందా? అది జరగడం లేదు. ఒకవైపు ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యాలు, బిలియనీర్లు, భారీ కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. మరోవైపు చిన్న రైతు అప్పుల కోసం తిరుగుతున్నాడు. గ్రామీణ కార్మికుడు రోజువారీ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాడు. పట్టణ యువకుడు ఉద్యోగ పరీక్షల కోసం సంవత్సరాలు గడుపుతున్నాడు. ప్రైవేటు ఉద్యోగి సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నాడు. అనేక కుటుంబాలకు ఉన్నత విద్య ఇప్పటికీ ఖరీదైన కలలాగానే ఉంది. ఇదే 2 భారతాల విరుద్ధ చిత్రం. బహుజన భారతం పేదరికం తగ్గింది, కానీ సంపదలో వాటా పెరిగిందా? పెరగనే లేదు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వెనుకబడిన వర్గాల ప్రశ్న అత్యంత కీలకం. భారత రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాలు, ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది ప్రజలకు అవకాశాల తలుపులు తెరిచాయి. కానీ రిజర్వేషన్ ద్వారా ఒక వ్యక్తికి ఉద్యోగం రావడం ఒక విషయం. సమాజం మొత్తానికి భూమి, మూలధనం, నాణ్యమైన విద్య, వ్యాపార అవకాశాలు, ఆస్తి, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ ప్రాప్యత రావడం మరో విషయం. బహుజన సమాజంలో ఒక చిన్న వర్గం విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా పైకి వచ్చింది. అది గొప్ప సామాజిక మార్పు. కానీ విస్తృత బహుజన జనాభాలో పెద్ద భాగం ఇంకా అసంఘటిత రంగం, తక్కువ వేతనాలు, చిన్న వ్యవసాయం, కాంట్రాక్ట్ పని, క్యాజువల్ లేబర్ వంటి రంగాలపై ఆధారపడుతుంది. అందువల్ల బహుజనులకు ఇప్పుడు ప్రధాన ప్రశ్న కేవలం రిజర్వేషన్ ఉందా అనేది కాదు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే కొత్త సంపదలో మా వాటా ఎంత, బహుజనుల వాటా ఎంత అనేది. ఉద్యోగం ఉందా, లేక జీవించడానికి ఏ పని దొరికినా చేస్తున్నామా? ఉద్యోగాల విషయంలో భారతదేశ గణాంకాలను జాగ్రత్తగా చూడాలి. 2025 PLFS ప్రకారం 15-29 సంవత్సరాల యువత నిరుద్యోగ రేటు గ్రామీణ పట్టణాలను కలిపి సుమారు 9.9% ఉంది. పట్టణ యువతలో ఇది 13.6% ఉంది. పట్టణ యువతల్లో 18.9%గా ఉంది. అంటే దేశంలో నిరుద్యోగం తక్కువగా ఉందనే ఒక సంఖ్యతో యువత పరిస్థితిని అర్థం చేసుకోలేము. భారతదేశ అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య అనేది వాస్తవం. తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ రేటు 2026 జూన్ నుండి 5.5గా ఉంది. రాష్ట్రాలు మరియు వయసును బట్టి ఈ నిరుద్యోగ నిష్పత్తి మారుతోంది. ఎందుకంటే భారతదేశంలో మరో సమస్య ఉంది, ఉపాధి నాణ్యత. ఉద్యోగం అంటే కేవలం ఏదో ఒక పని చేయడం కాదు. స్థిరమైన ఆదాయం, గౌరవప్రదమైన వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, పెన్షన్, భవిష్యత్తు భద్రత ఉండాలి. ఒక యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం
సంవత్సరాలు వెతికి చివరకు తక్కువ ఆదాయం వచ్చే అసంఘటిత పనిలో చేరితే గణాంకాల్లో అతను ఉద్యోగి, కానీ అతని జీవితం నిజంగా అభివృద్ధి చెందిందా? ఈ ప్రశ్నను భారతదేశం తప్పించుకోకూడదు. విద్యలో సంఖ్య పెరిగింది, నాణ్యత ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. స్వాతంత్రం తర్వాత భారతదేశంలోని విద్యా విస్తరణ అద్భుతమైనది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎంలు, పరిశోధనా సంస్థలు ఏర్పడ్డాయి. కానీ ప్రపంచ పోటీలో ముందుకు వెళ్ళాలంటే విద్యార్థుల సంఖ్య పెరగడం మాత్రమే సరిపోదు. ఆలోచించే శక్తి, శాస్త్రీయ దృక్పథం, పరిశోధన, సృజనాత్మకత, విమర్శనాత్మకత, ఆలోచన, సాంకేతిక నైపుణ్యం అవసరం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారం భారతదేశ మానవ అభివృద్ధి సూచిక 2022లో 0.676% నుండి 2023లో 0.685కు పెరిగింది. భారతదేశం 193 దేశాల్లో 130వ స్థానంలో ఉంది. అయినప్పటికీ అసమానత కారణంగా భారతదేశ మానవ అభివృద్ధి సూచిక సుమారు 30.7% నష్టం జరుగుతుందని యుఎన్డిపి పేర్కొంది. అంటే మన సమస్య కేవలం అభివృద్ధి లేకపోవడం కాదు, అభివృద్ధి అందరికీ సమానంగా అందకపోవడమే పెద్ద సమస్య. ఆకలి తగ్గింది, కానీ పోషకాహారం ఇంకా పెద్ద సవాలుగా మారింది. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాల్లో పోలిస్తే భారతదేశం ఆహార భద్రతలో భారీ మార్పు వచ్చింది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు పోషకాహార సమస్య ఇంకా ఆందోళనకరంగా ఉంది. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఆకలిలో భారతదేశం 123 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. ఏం వెలిగిపోతుంది భారతదేశం. భారతదేశ స్కోరు 25.8, సీరియస్ కేటగిరీలో ఉంది. ప్రపంచం మన దేశాన్ని ఆకలి దారిద్ర్యంలో సీరియస్ కేటగిరీ. పిల్లల్లో కృషించుకుపోవడం 18.7%, ఎదుగుదల లోపం బలహీనంగా ఉండటం 32.9%గా నమోదైంది. ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. ఒక దేశం అంతరిక్షంలో రాకెట్లు పంపగలదు, ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపులు వ్యవస్థలను నిర్మించగలదు, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదు. కానీ అదే దేశంలో ఒక చిన్నారి పోషకాహార లోపంతో పెరుగుతుంటే ఆ దేశం అభివృద్ధి ఇంకా పూర్తి కాలేదని అంగీకరించాలి. మీరు పాఠశాలకు వెళ్ళండి, పిల్లలను చూడండి. ప్రభుత్వ పాఠశాలలో ఎనీమియా, రక్తహీనత మ్యాక్సిమం ఉంటుంది. మహిళల విషయంలో భారత్ ఇంకా ప్రపంచ పోటీలో వెనుకబడి ఉంది. భారతదేశం మహిళల విద్య, రాజకీయ భాగస్వామ్యం, ఉద్యోగ అవకాశాలు గత దశాబ్దాలుగా పెరిగాయి. అయినప్పటికీ ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే లింగ సమానత్వంలో ఇంకా పెద్ద అంతరం ఉంది. మీరు ఉత్తర భారతదేశంలోకి వెళితే ఎవరిని, ఆడవాళ్ళని బయటకు పంపించరు. అలాగే కొన్ని మతాలు, ముఖ్యంగా ఇస్లాం మతంలో స్త్రీలను ఇంకా బయటకు పంపించట్లేదు. వరల్డ్ ఎకానమీ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు 2025లో భారత్ 148 దేశాల్లో 131వ స్థానంలో ఉంది. అంటే ఏ పారామీటర్ తీసుకున్నా భారతదేశం అత్యంత దుర్బలమైన ర్యాంకుల్లో ఉన్నాయి. మరి ఏం చూసి గర్విస్తారో ఈ బత్తాయిలు? తెగ పోస్టింగ్లు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాల పరంగా భారతదేశ స్కోరు కేవలం 40.7%. ఇది కేవలం మహిళల సమస్య కాదు. ఒక దేశ జనాభాలో సగం మందికి సమాన ఆర్థిక అవకాశాలు ఇవ్వలేకపోతే ఆ దేశం తన మొత్తం మానవ వనరుల సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోగలదు? ప్రజాస్వామ్యం భారతదేశపు అతిపెద్ద బలం. దాన్ని కాపాడటం మన అందరి బాధ్యత, అతిపెద్ద బాధ్యత.
భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రజాస్వామ్యాల్లో ఒకటి. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అధికార మార్పిడి ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇది భారతదేశం సాధించిన అద్భుత విషయం. కానీ ఈవీఎంలతో దీన్ని మోసం చేయటం అనేది గత 3-4 అంటే 15-20 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలతో ముగియదు. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వతంత్ర మీడియా, న్యాయ వ్యవస్థపై నమ్మకం, ప్రతిపక్షానికి స్థానం, మైనార్టీ హక్కులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, బలహీన వర్గాలకు సమాన పౌర హక్కులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ. ఫ్రీడమ్ హౌస్ 2026 నివేదికలో భారతదేశాన్ని పాక్షికంగా స్వేచ్ఛగా ఉంది, 100లో 62 స్కోరుతో పేర్కొంది. అంటే ఈ మనకి ప్రెస్ ఫ్రీడమ్ అసలు లేదు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ 2026 వరల్డ్ ప్రెస్ ప్రొడక్ట్ ఇండెక్స్లో భారత్ 180 దేశాల్లో 157వ స్థానంలో ఉంది. ప్రపంచ వేదికపై భారత ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించలేం. భారతదేశం ప్రపంచానికి కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పడం సరిపోదు. అది అత్యంత బలమైన ప్రజాస్వామ్యాన్ని నిరూపించాలి. 2014 నుండి 2026 మోదీ గారి స్వర్ణయుగంలో ఇది పూర్తిగా పతన కాలం. ఇది పూర్తిగా స్వర్ణయుగం కాదు. 2014 నుండి 2026 వరకు భారతదేశం గురించి ఒక సమతుల్యమైన తీర్పు ఇవ్వాలంటే 2 అంచులను తిరస్కరించాలి. 2014 తర్వాత దేశంలో ఏమీ జరగలేదు అనడం వాస్తవం కాదు. డిజిటల్ మౌలిక వసతులు విస్తరించాయి. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యుత్ కనెక్టివిటీలు, డిజిటల్ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు, డిజిటలైజేషన్ వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి ఉంది. మొత్తం అమ్మేశారు. అమ్మటంలో గణనీయమైన పురోగతి ఉంది. ఆర్థిక వ్యవస్థ విస్తరించింది. తీవ్ర పేదరికం ఇప్పటికీ ఉంది. ఓ పక్క హంగర్ ఇండెక్స్లో మన దేశం అభివృద్ధి చెందిందని చెప్తున్నాం. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక శక్తిగా మారింది. ప్రపంచ బ్యాంకు కూడా గత 2 దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 రెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం దాదాపు 3 రెట్లు పెరిగిందని పేర్కొంటాం. కానీ అందువల్ల ప్రజలందరూ సమానంగా అభివృద్ధి చెందారా అనడం కూడా వాస్తవం కాదు కదా. ఎందుకంటే అదే కాలంలో సంపద కేంద్రీకరణ తీవ్రంగా కనిపిస్తుంది. వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ రిపోర్టు ప్రకారం 1% వద్ద సుమారు 40.1% సంపద కేంద్రీకృతమైంది. అందువల్ల 2014-2026 కాలాన్ని పూర్తి పతనంగా, బహుజనులకు, బనియాలకు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అంటే పారిశ్రామికవేత్తలకు మోదీ పాలన స్వర్ణయుగం, పీడితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ఇది ఒక పతనం, పూర్తి పతనంగా చెప్పవచ్చు. ఇది భారత ఆర్థిక శక్తి పెరిగిన కాలం. కానీ ఆర్థిక సామాజిక సమానత్వం కోసం ఇంకా తీవ్రమైన అవసరమైన పోరాటం అవసరం. మరి స్వాతంత్రం తర్వాత భారత్ దిగజారిందా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. మొత్తంగా చూస్తే భారత్ దిగజారలేదు. 1947తో పోలిస్తే నేడు భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, మౌలిక వసతుల పరంగా అనేక రెట్లు ముందుకు వచ్చింది. కానీ ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు మన పక్కలోనే బళ్ళెం ఉంది. చైనాతో పోల్చుకుంటే 100 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది మనకి, చైనాకు. మన సామర్థ్యానికి తగిన స్థాయి చేరుకున్నామా? అక్కడ సమాధానం ఎవరి దగ్గర లేదు.
1.4 బిలియన్కు పైగా జనాభా కలిగిన దేశంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఒకటిగా ఎదగటం గొప్ప విషయమే. కానీ అదే దేశంలో తలసరి ఆదాయంలో ఇంకా అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా వెనుకబడి ఉంది. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. కానీ అదే సమయంలో ప్రపంచం మానవ అభివృద్ధి సూచిలో 130వ స్థానం నుంచి పైకి రావాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవాలి. భారత ప్రపంచ ఆర్థిక శక్తిగా మారాలి. అదే సమయంలో ప్రపంచ సామాజిక న్యాయ శక్తికి కూడా మారాలి. ఇప్పటికీ భారతదేశం 200 లక్షల కోట్ల అప్పుతో మునిగిపోయింది. ఇది మోదీ యొక్క గొప్పతనం. బహుజనులు ప్రశ్నే భారతదేశ భవిష్యత్తు ప్రశ్న. భారతదేశం నిజంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేశంలోని పై వర్గాల సంపదతో మాత్రమే ప్రపంచ శక్తి నిర్మించబడదు. గ్రామీణ పేద కుటుంబంలోని పిల్లవాడికి ప్రపంచ స్థాయి విద్య లభించినప్పుడు, ఆదివాసీ యువతకి ఉన్నత సాంకేతిక విద్య లభించినప్పుడు, దళిత యువకుడికి మూలధనం అందించి పరిశ్రమ స్థాపించే అవకాశం వచ్చినప్పుడు, ఒక ఓబీసీ రైతు వ్యవసాయ ఉత్పత్తికి సరైన మార్కెట్ పొందినప్పుడు, మహిళకు సురక్షితమైన మరియు సమాన వేతనంతో కూడిన ఉద్యోగం లభించినప్పుడు, కార్మికుడికి సామాజిక భద్రత వచ్చినప్పుడు, అప్పుడే భారతదేశ మానవ మూలధనం నిజంగా విస్తరిస్తుంది. ఆదాని అంబానీ ఇద్దరు అత్యంత ధనికులైనంత మాత్రాన భారతదేశం అభివృద్ధి చెందిందనడం సరి అయినది కాదు. బహుజనులు అభివృద్ధి చెందకుండా భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పడం అసంపూర్ణమైన ఒక అభివృద్ధి అభూత కల్పన. దేశ సంపదలో వారి వాటా పెరగాలి. దేశ నిర్ణయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలి. విద్యలో వారి నాణ్యత పెరగాలి. ప్రైవేటు రంగంలో వారి ప్రవేశం పెరగాలి. భూమి, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార అవకాశాల్లో బహుజనుల భాగస్వామ్యం పెరగాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ సార్థక అవుతుంది. ఈ ఆగస్టు 15న మనం ఏం జరుపుకోవాలి? స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ జెండా ఎగరవేయడం కాదు కదా. ఇది మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందనే ఆత్మ పరిశీలనకు ఒక రోజు. ఆ జెండా దగ్గరకు వచ్చి అందరు నుంచొని బేరీజు వేసుకోవాలి, లెక్కలు తీయాలి, గణాంకాలు తీయాలి. ఎంత అభివృద్ధి సాధించాం, ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఇంకా ఏ కులాలు అభివృద్ధి చెందలేదు. 1947లో మనం రాజకీయ స్వాతంత్రం సాధించాం. ఇప్పుడు 2026లో కూడా మనకు మరో స్వాతంత్రం అవసరం. పేదరికం నుంచి స్వాతంత్రం, కుల వివక్షత నుంచి స్వాతంత్రం, నిరుద్యోగం నుంచి స్వాతంత్రం, నాణ్యత లేని విద్య నుంచి స్వాతంత్రం, పోషకాహార లోపం నుంచి స్వాతంత్రం, ఆర్థిక అసమానతల నుంచి స్వాతంత్రం, మహిళలపై వివక్షత నుంచి స్వాతంత్రం, అంటరానితనం నుంచి స్వాతంత్రం, అజ్ఞానాన్ని నుంచి, మూఢనమ్మకాల నుంచి స్వాతంత్రం, అన్నిటికంటే ముఖ్యంగా భయం లేకుండా ప్రశ్నించే హక్కు నుంచి స్వాతంత్రం. ఇది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నిస్తా అంటున్నారు కదా. ప్రశ్నించే హక్కు నుంచి స్వాతంత్రం కాదు, ప్రశ్నించే హక్కును కాపాడే ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం మన తదుపరి బాధ్యత. జీడిపి కంటే గొప్పది ప్రజల జీవితం. భారతదేశం ప్రపంచంతో పోటీ పడాలి. అమెరికాతో ఆర్థికంగా పోటీ పడాలి. చైనాతో తయారీ రంగంలో పోటీ పడాలి. జర్మనీతో సాంకేతిక నైపుణ్యంలో పోటీ పడాలి. జపాన్తో మౌలిక వసతుల్లో పోటీ పడాలి. దక్షిణ కొరియాతో పరిశ్రమల్లో పోటీ పడాలి. యూరప్లో సామాజిక భద్రతతో పోటీ పడాలి. కానీ ఒక విషయం మర్చిపోకూడదు. ప్రపంచాన్ని ఓడించడానికి ముందుగా మనలోని అసమానతను ఓడించాలి. కుల వివక్షత కదా ఈ దేశానికి పట్టుకొమ్మలు. కుల వివక్షత మనుషుల్ని విభజించటం కదా, మనుషుల్ని తక్కువ చేయటం కదా ఈ దేశ దరిద్రం. ఇంత దరిద్రాన్ని పెట్టుకొని స్వాతంత్రం ఎలా జరుపుకుందాం?
ప్రపంచంలో 4, 5, 6 స్థానాల గురించి మనం గర్వపడవచ్చు. కానీ ఆ సంఖ్యలు మారవచ్చు. నేడు 4, రేపు 6, మరొక రోజు 3 కావచ్చు. కానీ ఒక దేశం యొక్క నిజమైన గొప్పదనం దాని జీడిపి ర్యాంకుల్లో కాదు, ఆ దేశంలోని చివరి మనిషి జీవితం ఎంత గౌరవంగా ఉంది అన్న దానిలో ఉంది. ఆ చివరి మనిషి దళితుడైనా, ఆదివాసి అయినా, ఓబీసీ అయినా, ముస్లిం అయినా, పేద రైతు అయినా, వలస కార్మికుడైనా, మహిళ అయినా, మైనార్టీకి చెందినవాడైనా అతని జీవితానికి సమాన విలువ ఉన్నప్పుడు మాత్రమే స్వాతంత్రం సంపూర్ణమవుతుంది. కాబట్టి ఈ ఆగస్టు 15న మనం కేవలం ఇలా చెప్పుకోవద్దు, భారత్ ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి? ఎప్పుడు ఆదాని అంబానీలుగా ఉద్ధరించది. భారతదేశంలో ప్రతి పౌరుడి గౌరవం, హక్కు, జీవన ప్రమాణం, సమాన అవకాశం కూడా ప్రపంచ స్థాయికి చేరాలి. అదే నిజమైన వికసిత భారత్, అదే రాజ్యాంగ భారతం, అదే బహుజనుల భారతం, అదే స్వాతంత్ర సమరయోధుల కలలకు నిజమైన నివాళి. ఇవన్నీ కూడా IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2026, వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్, UNDP హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025, ఫ్రీడమ్ హౌస్ 2026, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 2026. ఇవన్నీ పరిశీలిస్తే భక్తాయిలకి ఒకసారి కళ్ళు తెరుస్తారు. చదవండి, కొద్దిగా చదివి భారతదేశం ఏ పరిస్థితిలో ఉంది, దీన్ని ఎలా బాగు చేసుకోవాలో ఆలోచించండి. వచ్చిన దురదృష్టం ఏంటంటే ఇంత సమస్యలను ఎదుర్కొంటున్న వేళల్లో మెజారిటీ ట్రోలింగ్ చేసేవాళ్ళు బీసీలు, ఎస్టీలు ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నారు. కనుక ఈ విషయాలు గమనంలోకి ఉంచుకోండి. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.